నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 20th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 4వ అధ్యాయము 18వ వచనము. Proverbs chapter 4 and verse 18. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రక్షణ పొందుకున్న వారు, యేసుప్రభుని సొంత రక్షణకు అంగీకరించిన వారు, యేసుప్రభు శిలువ మీద చేసిన యాగమును నమ్మిన వారు జీవితం ఎలాగుంటుందో తెలుసండి? తేజరిల్లును. అంతకంతకు అంటే పెరుగుతూనే ఉంటుందని అర్థము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా వేకువ వెలుగు తేజరిల్లును. వేకువ వెలుగు పగలు ఉదయమే వేకువ వెలుగు ఇంటెన్సిటీ పెరుగుతుందో, రక్షణ పొందుకున్న వాని యొక్క మార్గము ఆ విధంగా తేజరిల్లుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓ గొప్ప దేవుడండి. కానీ చాలామంది జీవితాలు అలాగ లేవు. మనము దానిని ఆలోచన చేసి ఈ వాక్యమును పట్టుకొని దేవుని యొద్దకు వచ్చి, ప్రభా నేనేమి చేయాలని అడగాలి. ఈ వాక్యానుసారముగా నా కుటుంబం ఉండాలి, నా ఉద్యోగం ఉండాలి, నా వ్యాపారం ఉండాలి. ఈ వాక్యానుసారముగా నా సంతోషం ఉండాలి, తేజరిల్లాలి. నేను అంతకంతకు తేజరిల్లాలి. ఆరోగ్యంలో తేజరిల్లాలి, ఆర్థికంగా తేజరిల్లాలి, ఆత్మీయంగా తేజరిల్లాలి, కుటుంబంలో తేజరిల్లాలి. లేనిచో ఈరోజు నీవు ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుని యొద్ద నిన్ను నీవు సమర్పించుకో. ప్రభా, హెల్ప్ మీ టు రిసీవ్ దిస్ లార్డ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ ద పాత్ ఆఫ్ ద జస్ట్ ఈజ్ యాజ్ ద షైనింగ్ లైట్ దట్ షైనెత్ మోర్ అండ్ మోర్ unto the perfect day. Unto the perfect day. ఓ దేవానికి స్తోత్రం. So, if you're not shining, it is not the will of God. It's the will of God that you should shine. నీవు తేజరిల్లాలి, ఇది దేవుని చిత్తము. నువ్వు తేజరిల్లకపోతే అది దేవుని చిత్తము కానే కాదు. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 4 अध्याय और 18 वचन पढ़ेंगे. परंतु धर्मियों की चाल उस चमकती हुई ज्योति के समान है जिसका प्रकाश दोपहर तक अधिक अधिक बढ़ता रहता है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. धर्मियों की चाल मतलब जो यीशु मसीह को उद्धारकर्ता माने हैं, यीशु मसीह को माने हैं, जो मसीहा बना है, वे चमकती हुई ज्योति के समान है. चमकती हुई ज़िंदगी आपका चमकना चाहिए. आपका तबीयत चमकना चाहिए. आपका आनंद तब चमकना चाहिए. आपका आर्थिक व्यवस्था चमकना चाहिए. आपका पढ़ाई चमकना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చదువు కానీ ఏదైనా తేజరిల్లాలి. తేజరిల్లటం లేదంటే అది దేవుని చిత్తము కానే కాదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఏ విషయమైనా తేజరిల్లటం లేనట్లయితే ఈరోజు దేవుణ్ణి అడుగు. ఆయన న్యాయం చేసే దేవుడు. దేవుని యొక్క చిత్తానికి విరోధంగా నీ జీవితంలో ఏమి జరుగుతున్నానో ఆయన సన్నిధిలోనికి నువ్వు విన్నపములు తీసుకొని వెళ్ళాలి. టేక్ యువర్ పిటిషన్స్ టు గాడ్ అండ్ జీసస్ విల్ సపోర్ట్ యూ దేర్. యేసు ప్రభువారు నీ పక్షంగా మాట్లాడతాడు. దేవుని ఆవరణములో మీరు వర్ధిల్లుతారు. దేవుని ఆవరణంలో, దేవుని కోర్ట్స్లో నీ పక్షముగా వర్డిక్ట్ ఇవ్వబడతాది. కనుక తీర్పు ఇవ్వబడతాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభా నేను నా కుటుంబము అంతకంతకు తేజరిల్లాలయ్యా, సహాయం చేయనని ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అంతకంతకు తేజరిల్లినందుకు స్తోత్రం. ఎవరైతే తేజరిల్లేదో వారందరి కొరకు ప్రార్థన చేసిన ఈరోజే ప్రభా, ఈ యొక్క నాయన చిక్కులో నుంచి, ఈ యొక్క నాయన ప్రభా నాయన మోసంలో నుంచి ప్రభా నీ బిడ్డలు విడిపించి అంతకంతకు తేజరిల్లుటకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసి యేసు ప్రభు నామములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి నడిపించని, చదువుల్లో నీ ఉండి నడిపించి కాపాడండి అయ్యా. నీ బిడ్డలు అంతకంతకు తేజరులకు సహాయం చేయమని అడుగుతున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారు అందరూ అంతకంతకు తేజరిల్లినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, అనేకులు జ్వరాలతో బాధపడుతున్నారయ్యా. అనేకులు ప్రభా నాయన తెలియని ప్రభా నాయన రోగంతో బాధపడుతున్నారు. ఏదైనా ప్రభా ఇప్పుడే వారు అనారోగ్య విరోధంగా నేను మాట్లాడుతున్న, అనారోగ్య విరోధంగా నేను పలుకుతున్నాను. యేసు ప్రభు నామంలో నిబిడల దేవుని బిడ్డలందరూ స్వస్థత పొందుకున్న కాక. హల్లెలూయా. ప్రతి వైరస్ని యేసు ప్రభు నామంలో త్రొక్కివేస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన. మీ దయలో మనుషులతో వర్ధిలింప చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన అంతకంతకు తేజరిల్లుటకు అభిషేకించిన స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైర్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధం తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.